హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ విశిష్టతలేంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో నెల రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బోనాల జాతర విశిష్టత ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్లో ప్రతి ఏటా మొట్టమొదట గోల్కొండ బోనాల సందడి షురూ అవుతుంది. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊర్లో ఈ బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించి ప్రతి ఏటా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరపున బోనాల జాతర షురూ అయింది. జగదాంబిక అమ్మవారికి గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నంగా బోనం మహిళలే తయారు చేసి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మకు పసుపు, కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకుంటారు. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన భోజనాన్ని మట్టి కుండల్లో లేదా రాగి కుండల్లో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండను వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఒక దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకొని మేళతాళాలతో, డప్పు చప్పుళ్లతో ఆలయానికి తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలోని దీన్ని ఊరు పండుగ అని కూడా అంటారు. ఈ బోనాల పండుగను 1000 సంవత్సరాల క్రితం నుంచి జరుపుకుంటున్నారు. కాకతీయ రాజులతో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్టు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో అతి పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండవ బోనం బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ తల్లి గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. బోనాల జాతరలో చివరి రోజు ఒక మహిళ వచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరం ముగుస్తాయి. ఇదండి బోనాల పండుగ యొక్క విశిష్టత. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.